హ్యూమరాలజీ ఎర్రంశెట్టి షాయ్ రచన. సెక్స్ ఎడ్యుకేషన్. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని కొందరు, ఉండకూడదని మరికొందరు గొడవ పడటం మా కాలనీ వాళ్ళందరం న్యూస్ పేపర్స్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరము దానిని గురించి పట్టించుకోలేదు. ఆ టాపిక్ కంటే పిల్లలకు సరైన తిండి, బట్ట, విద్య ఉండాలా అక్కర్లేదా అనే టాపిక్ గురించి గొడవ చేస్తే సమంజసంగా ఉంటుందని మా అభిప్రాయం. అయితే అనవసరమైన టాపిక్ గురించి గొడవ పడటం మన దేశం ప్రత్యేకత కాబట్టి మాకు ఇష్టం లేకపోయినా ఆ టాపిక్ మా నెత్తి మీదకి వచ్చి పడింది. సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లల పాఠ్యాంశాలలో చేర్చాలా వద్దా అనే విషయం స్టడీ చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. మామూలుగా ఏ కమిటీ అయినా ముందు విదేశాలకు వెళ్ళిపోతుంది గనుక ఆ కమిటీ కూడా అమెరికా, డెన్మార్క్ దేశాలను పర్యటించి ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్లో స్టడీ చేయటం కోసం వాళ్ళు మా కాలనీని కూడా ఎన్నుకున్నారు. ఆదివారం నాడు ఆ కమిటీ వాళ్ళు మా కాలనీకి వస్తారు కాబట్టి మేమంతా ఎక్కడికి వెళ్లకుండా పిల్లలు అందరితోనూ సిద్ధంగా ఉండాలని మా కాలనీ సెక్రటరీ రంగారెడ్డి నోటీస్ పంపించాడు. దొరికిన అవకాశాన్ని ఏమాత్రము వదలని ఆర్గనైజింగ్ సెక్రటరీ షాయిరాం మామూలుగానే తెల్లవారకుండానే వచ్చి మమ్మల్నందరినీ నిద్ర లేపేశాడు. ఇంకా చేసేది లేక అందరము 8 గంటలకల్లా రెడీ అయి పిల్లలు అందరినీ తీసుకొని కాలనీ మధ్య షామియానాలోకి చేరుకున్నాం. మరి కాసేపట్లో కమిటీ వాళ్ళు వచ్చేశారు కారులో. ఆ కమిటీ అధ్యక్షుడు లేచి మైకులో మాట్లాడాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. మానవుని జీవితంలో ఆహారం తర్వాత ముఖ్యమైన విషయం సెక్స్. అంత ప్రాముఖ్యత ఉన్న సెక్స్ని మనందరము నిర్లక్ష్యం చేస్తున్నాము. దాని గురించి బేసిక్గా ఏమీ తెలియని పరిస్థితిలో మనము ఉన్నాము. ఇందువల్ల నష్టం ఎవరికి? మనకి, మన దేశానికి. కనీస సెక్స్ విద్య లేకపోవటం మూలాన ఎంతోమంది పిల్లలు పెరిగి పెద్దవారై ఆరోగ్యానికి హాని తెచ్చుకుంటున్నారు. మేము అమెరికాలోనూ డెన్మార్క్లోనూ చేసిన స్టడీ ప్రకారం అక్కడ పెద్ద క్లాసుల్లో ఉన్న పిల్లలందరూ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు. దానివల్ల వారు డాక్టర్లను సంప్రదించే అవసరం లేకుండానే ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. అది ఒక గొప్ప రెవల్యూషన్. కనుక మన దేశంలో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలి అనే అభిప్రాయానికి మేము వచ్చాం. అయితే అసలు ముందు మన తెలుగు బాలబాలికలకు ఆ విజ్ఞానం ఎంతవరకు ఉన్నదో, ఏ క్లాసు నుంచి వారికి ఆ పాఠాలు ప్రవేశపెట్టాలో నిర్ణయించడం కోసం స్టడీ చేయడానికి మీ కాలనీకి వచ్చాము. అందరము తప్పట్లు కొట్టాము. ఆ తర్వాత షాయిరాం మాట్లాడాడు. సోదర సోదరీమణులారా, ఇది నిజంగా ఒక అపూర్వ అవకాశము. కమిటీ అధ్యక్షుల వారు చెప్పినట్లుగా మన బాలబాలికలందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని నా అభిప్రాయము. మన బాలబాలికలు కూడా అమెరికాలోని బాలబాలికల స్థాయికి ఎదగాలని నా కోరిక. మళ్ళీ తప్పట్లు కొట్టాము అందరం. ఆ తర్వాత గోపాలరావు, జనార్దన్ కూడా మాట్లాడతామన్నారు కానీ బలవంతం చేసి ఆపేశాం. కమిటీ వాళ్ళ స్టడీ మొదలైపోయింది. మా కాలనీ పిల్లలు కొంతమందిని స్టేజి మీదకి పిలిచారు. వాళ్ళు పిల్లలంతా హుషారుగా స్టేజి ఎక్కి నిలబడ్డారు. కమిటీ అధ్యక్షుడు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు. మళ్ళీ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పిల్లల్లో 5 ఏళ్ల వయసు గల వాళ్ళ నుంచి 15 ఏళ్ల వయసున్న వాళ్ళ వరకు ఉన్నారు. వీరందరికీ పాఠ్యపుస్తకాల్లో హిస్టరీ, సైన్స్, లెక్కలు లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లో ఏ ప్రశ్నలు అడిగినా వీళ్ళు సమాధానాలు చెప్పగలుగుతారు. అదే సెక్స్ విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి, ఒక్క ముక్క కూడా చెప్పలేరు. ఎందుకని? మనం వీరికి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వటం లేదు కాబట్టి. అది నిజంగా మనందరము సిగ్గుపడాల్సిన విషయం. ఈ 20వ శతాబ్దంలో కూడా మన పిల్లలకు అన్నీ తెలుసు కానీ తాము ఎలా పుట్టింది వారికి తెలియకపోవడం దారుణం. అందరికీ ఆ మాట నిజమే అనిపించి సిగ్గుతో తలలు వంచుకున్నాం. ఆయన చెప్పింది నిజమేరా భాయ్, మన పోరగాళ్ళ గురించి మనం సోంచాయించనే లేదు అన్నాడు యాదగిరి. అవును, పాపం వాళ్ళు పెద్దాళ్ళు అయ్యాక మనలాగానే సెక్స్ గురించి ఏమీ తెలియని అమాయకులు అయిపోతారు అన్నాడు గోపాలరావు. నిజంగా వాళ్ళను చూస్తే జాలి వేస్తుంది అన్నాడు చంద్రకాంత్. కమిటీ అధ్యక్షుడు పిల్లల వైపు తిరిగాడు. చూడండి పిల్లలు, మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో చెప్తారా? పిల్లలంతా ముఖాలు చూసుకున్నారు. ఫిబ్రవరి 15వ తారీఖు అన్నాడు ఒకడు కొద్ది క్షణాలు అయ్యాక. ఓ ఆడపిల్ల కిసుక్కున నవ్వింది.
ఛీ తప్పు, జనవరి 26 అంటూ సరిచేసింది వాడిని. ఛీ కాదు, ఆగస్టు 26 అంది మరో పిల్ల. ఆ తర్వాత అందరూ ఎవరికి ఇష్టమొచ్చిన తారీఖు వాళ్ళు చెప్పటం ప్రారంభించారు. మార్చి 11, 1978, అక్టోబర్ 2వ తారీఖు, జనవరి 32 ఇలా సాగిపోయింది. మా అందరికీ వాళ్ళ మీద కోపం ముంచుకు వచ్చింది. ఇంచుమించుగా ప్రతి క్లాసు పుస్తకంలోనూ ఆ తారీఖు స్పష్టంగా ఉంటుంది. అయినా 10వ క్లాసు పిల్లల వరకు ఎవరికీ తెలియలేదంటే? యాదగిరి కోపంగా వాళ్ళ కుర్రాడిని చావగొడతానని బయలుదేరాడు. కానీ మేమంతా వెనక్కి లాగేశాం. లేకుంటే ఏమి, ఆడు దినాము చదువుతాడు ఆ పాఠము, అయినా గాని చెప్పనికి రాకున్నది అన్నాడు మండిపడుతూ. కమిటీ అధ్యక్షుడు ముఖానికి పట్టిన చెమటలు కర్చిప్తో తుడుచుకున్నాడు. మన ప్రధానమంత్రి ఎవరు అంటూ అతను అడిగాడో లేదో అంతా ముక్త కంఠంతో ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ గావు కేకలు వేశారు. అధ్యక్షుడు మళ్ళీ కర్చిప్తో ముఖం తుడుచుకున్నాడు. నేను అడిగేది మన ప్రధానమంత్రి గురించి, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు వత్తి పలుకుతూ. అవును ఎన్టీఆర్ అన్నారందరూ మళ్ళీ. 10th క్లాస్ చదువుతున్న వాళ్ళిద్దరు మాత్రం వేరే సమాధానం చెప్పారు. అమితాబ్ బచ్చన్. మహాత్మాగాంధీ తల్లి పేరేమిటి? ఇందిరాగాంధీ అన్నారు చాలామంది. కాదు మేనకా గాంధీ అన్నారు కొందరు. ఛీ అవేమి కాదు, రోహిణి అట్టంగడి. సోనియా గాంధీ, దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఆ లిస్టు భరించలేక ఇంకా చాలు అని అరిచాడు అతను, కమిటీ అధ్యక్షుడు. మహాత్మాగాంధీ పూర్తి పేరు ఏమిటో చెప్పండి పోనీ. బెన్ కింగ్స్లే, అటెన్ బరో, గాంధీ తాత. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో గొప్ప చక్రవర్తి ఎవరు? శాతవాహనుడు, ఔరంగజేబ్, బాబర్, చంద్రగుప్త విక్రమాదిత్య. మన జాతీయ గీతం ఏదో చెప్పగలరా? జనగణమన అరిచారు అందరూ. అధ్యక్షుని ముఖం చాటంత అయింది. అది ఎవరు రచించారు అని కమిటీ అధ్యక్షుడు ప్రశ్నించినంతనే సి నారాయణ రెడ్డి, వేటూరి, జంధ్యాల. అధ్యక్షుడు ఇంకా భరించలేకపోయాడు. మరేం లేదు, కొంచెం కన్ఫ్యూజన్ వల్ల చెప్పలేకపోతున్నారు పిల్లలు అంతే. కనుక నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఇంతకాలం నుంచి పాఠ్యాంశాలుగా ఉన్న వాటి గురించే వారు సమాధానాలు చెప్పలేకపోతే ఇక వాళ్ళు ఏనాడు చదవని సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఏం తెలుసుకోగలరు? కావాలంటే చూడండి, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, అది కూడా పిల్లలు చెప్పలేరని ఘంటాపదంగా చెప్పగలను అన్నాడు కమిటీ అధ్యక్షుడు. అందరము ఆసక్తిగా గమనించసాగాం. కొంతమందికి పిల్లలు పుట్టరు, ఎందుకని? అతను ఆ ప్రశ్న అడిగాడో లేదో పిల్లలంతా గట్టిగా అరిచేశారు. కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్. అతను నివ్వెరపోయాడు. ఆల్ రైట్, ఆ ప్రశ్న వదిలేయండి. కుటుంబ నియంత్రణ అంటే ఏమిటి? బిడ్డకు మధ్య ఎడం అరిచాడు కుర్రాడు. నిరోధ్, యాదగిరి కొడుకు మైక్ దగ్గరికి వచ్చి అరిచాడు. లూప్ అంది ఓ పాప. ఓరల్ టాబ్లెట్స్, లోయర్ కేజీ చదువుతున్న ఓ చిన్న పాప అంతా మాట్లాడాక నెమ్మదిగా వివరించింది. ఓరల్ టాబ్లెట్స్ అయితే ప్రతిరోజు రాత్రి ఒకటి వేసుకోవాలి. ఒకవేళ ఒకరోజు ఒకటి మర్చిపోతే రెండో రోజు 2 వేసుకోవాలి. అవును, నర్సు చెప్పింది. కమిటీ అధ్యక్షుడు ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. అవును, వీళ్ళకెలా తెలుసు ఇవన్నీ అడిగాడు అధ్యక్షుడు. షాయిరాం అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్లు చూశాడు. ఇలా తెలియటమేమిటి? ప్రతి ఇంట్లోనూ రేడియో కానీ టీవీ కానీ ఉండక తప్పదు కదా. అవి ఉన్నప్పుడు ఆ విషయాలు తెలియకుండా ఎలా ఉంటాయి? అంటే టీవీ రేడియో ద్వారా సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? అడిగాడతను అయోమయంగా. ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్స్కి ఏం పేరు పెట్టిందో తెలియదు కానీ అలాంటి అడ్డమైన చెత్తంతా లోయర్ కేజీ పిల్లలందరికీ కూడా తెలుసు. ఇవేనా, ఇంకేమైనా తెలుసా వీళ్లకు? కుర్చీలో కూలబడుతూ అన్నాడు అతను. యాదగిరి హడావుడిగా స్టేజ్ మీదికి నడిచాడు. మావాడు వేసెక్టమీ గురించి భలే చక్కగా మిమిక్రీ చేస్తాడు చూడండి అంటూ వాళ్ళ కుర్రాడిని ముందుకు తీసుకువచ్చాడు. చెప్పరా, వేసెక్టమీ గురించి చెప్పు. ఏమి రంగయ్య మామ, ఏమిటిలా దిగులుగా ఉన్నావు? వేసెక్టమీ చేయించుకోలేదా? లేదు వెంకయ్య మామ. అరే 90 ఏళ్ళొచ్చినాయి, ఇంకా చేయించుకోలేదా? ఎందుకని? వేసెక్టమీ చేయించుకుంటే మగసిరి పోతుందటగా. నీకు ఆ విషయం చెప్పిన వ్యక్తి వేసెక్టమీ చేయించుకున్నాడా? లేదు. ఎందుకని? వాళ్ళావిడ ఈలోగానే విడాకులు తీసుకుందట. చూశావా మరి? అందుకే పుకార్లు నమ్మకూడదు. వేసెక్టమీ చేయించుకున్న వ్యక్తి తెగ ఆరోగ్యంగా ఉంటాడు. సంసార సుఖాలకు ఏ లోపమూ ఉండదు. అయితే ఇవ్వాలే సమీపంలోని కుటుంబ నియంత్రణ కేంద్రానికి వెళ్తాను. టింగ్ టింగ్. గోపాలరావు వాళ్ళ పాపను మైక్ దగ్గరికి తీసుకువచ్చాడు. చెప్పమ్మా, గర్భం ఎలా వస్తుంది?
గర్భం అనేక విధములుగా కలుగును. మొదటి విధం, స్త్రీకి ఎక్కువగా చలి వేసినప్పుడు వెచ్చదనం ఇచ్చుట వల్ల వచ్చును. అందరూ అదిరిపడ్డారు. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు కమిటీ అధ్యక్షుడు. అవునంకుల్, అదేదో సినిమాలో హీరోయిన్ ఐస్ తుఫాన్లో ఇరుక్కుపోతే హీరో ఆమె పక్కనే పడుకొని వెచ్చదనం ఇస్తాడంకుల్, అందుకని ఆమెకు గర్భం వస్తుంది. రెండో విధం, రేప్ చేయబడుట వలన కూడా గర్భం రావచ్చును. అయితే రావాలని గ్యారంటీ ఏమీ లేదు. కొన్ని సినిమాల్లో వచ్చును, కొన్ని సినిమాల్లో రాదు. నీకెలా తెలుసు అది? టీవీలో చూపించే సినిమాలన్నింటిలో రేప్ సీన్లుంటాయి అంకుల్. అంతేకాదు, 10th చదువుకునే ఆడపిల్ల మగపిల్లవాడు ప్రేమించుకున్నా కూడా గర్భం వస్తుంది. మొన్నేగా ఆ సినిమా కూడా టీవీలో చూపించారు. అవునవును, భలే బాగుంటుంది ఆ సినిమా. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి సెక్స్ చేస్తాడు కదూ. అబ్బా, ఎంత రంజుగా ఉంటుందో ఆ సీను. ఆపండి, ఇంకా చాలు. చెవులు మూసుకుంటూ గావుకేక పెట్టాడు కమిటీ అధ్యక్షుడు. కానీ అతని మాట ఎవ్వరూ వినిపించుకోవటం లేదు. అప్పటికే కాలనీ వాళ్ళందరూ సెక్స్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. తమ తమ పిల్లలకు సెక్స్ పరిజ్ఞానం ఎంత ఎక్కువగా ఉందో ఆ కమిటీ వాళ్ళందరికీ చూపించి వాళ్ళ మెప్పు పొందాలని, తద్వారా దేశమంతా గుర్తింపు సంపాదించాలని, లేదా అతి పిన్న వయసులో అతి పెద్ద పరిమాణంలో సెక్స్ విజ్ఞానం సంపాదించిన పాప అనే గిన్నీస్ రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్ళు ఊరిపోసాగారు అందరూ. దాంతో స్టేజి మీద రకరకాల విన్యాసాలు ప్రారంభమైనాయి. పార్వతమ్మ గారు వాళ్ళ చిన్న పిల్లను బరబర స్టేజి మీదికి ఈడ్చుకువచ్చింది. మా పాప అని గొప్పలు చెప్పుకోవటం కాదు గాని అన్నయ్య గారు, జ్యోతిలక్ష్మిలు, సిల్క్ స్మితలు కూడా పనికిరారు. అంత చక్కగా డ్యాన్సులు చేయగలదు మా పాప. చూస్తావేమే, అంకుల్స్ చూస్తారట, బాగా సెక్స్ డ్యాన్స్ చేయి అంటూ పురమాయించింది. వాళ్ళమ్మ చెప్పటం ఆలస్యం. ఆ పిల్ల రెచ్చిపోతూ, ఛాతిని విసురుతూ, నడుము భాగంలో సైక్లోన్ వచ్చినట్లు ఊపేస్తూ, చాలా అసహ్యకరమైన సైగలు చేస్తూ పాట ప్రారంభించింది. అసలే ఇది మొదటి రాత్రి, నాకు అసలే ఇది మొదటిదే బుల్లి, ఏం చేస్తావు రో మామో, అసలే నషాగా ఉన్నదే పిల్లో, కసికసిగా నిలిపేస్తాను బుల్లో, నడుము నలుపుతా ఆహా, బొడ్డు కెలుకుతా ఓహో, పెరిమ కొరుకుతా ఈహే, చీర ఒలుస్తా ఏహే. అంతా తప్పట్లు, ఈలలు మార్మ్రోగిపోతున్నాయి. చాలామంది కాలనీ స్టూడెంట్స్ వన్స్ మోర్ అంటూ అరుస్తున్నారు. కమిటీ మెంబర్లు ఆ దృశ్యాలు చూడలేక గావుకేకలు పెట్టి ఆ డ్యాన్స్ ఆపించారు. ఈలోగా ఇంకో ఆవిడ వాళ్ళ పాపను స్టేజి మీదికి తీసుకువచ్చింది. మరండి, నేనసలు మన తెలుగు సినిమాలు చూసే మా పక్కింటి టైలర్తో లేచిపోయానన్నమాట అండి. కానీ వాడు మేము లేచిపోకముందు చూపించిన రొమాంటిక్ చేష్టలు తీరా మేము లేచిపోయాక చూపించడం మానేసి చప్పబడిపోయాడండి. నా బాడీ లాంగ్వేజ్ ఏమో తెలుగు సినిమా బాడీ లాంగ్వేజ్ అన్నమాట అండి. ఎలా సరిపుచ్చుకోగలనండి? అందుకే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్నానన్నమాట అండి. ఇప్పుడు వయసు 8 ఏళ్లే గానండి. మా పాపకు కూడా నాలాగనే సినిమాలంటే ప్రాణమన్నమాట అండి. సెక్స్ సినిమాలన్నీ ఒక్కోటి 5 సార్లు చూస్తుందండి. ఏయ్ హలం, మొన్న రిలీజ్ అయిన సెక్స్ సినిమా కథ చెప్పమ్మా అంది ఆ పిల్లతో. ఆ పిల్ల చాలా ఉత్సాహంగా కథ చెప్పటం ప్రారంభించింది. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, కానీ విలన్ కూడా హీరోయిన్ని ప్రేమిస్తాడు. ఛాన్స్ దొరికితే గడ్డివాములో రేప్ చేయాలని చూస్తుంటాడు. అందుకని హీరోయిన్ ఆ విలన్ని గడ్డివాం దగ్గర బాగా కవ్విస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఆ విలన్ గాడు హీరోయిన్ శీలాన్ని హరించేస్తాడోనని హీరోయిన్ తండ్రి హీరోతో పెళ్లి నిర్ణయిస్తాడు. పెళ్లి ముహూర్తానికి 2 గంటల టైం ఉందనగా విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేసి రేప్ చేస్తాడు. అయ్యో, రేప్ చేశాడా అడిగారు ఎవరు. అదే సినిమాలో వెరైటీ. మరి గర్భం వచ్చిందా? అప్పుడే కాదు, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. కానీ రాధ హీరోని పెళ్లి చేసుకోదు, ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంటుంది. మరి గర్భంతో ఉన్న సంగతి అతనికి చెబుతుందా? చెప్పదు. పాపం, చెప్పకుండా ఉంటే మోసం చేసినట్లు అవుతుంది కదా. కానీ చెప్తే అతను పెళ్లి చేసుకోడు కదా. తర్వాత ఏమవుతుంది? పాపాయి పుడతాడు. ఆ పాపాయికి హీరో పోలికలు ఉంటాయి కదూ. అవునవును. అందుకని భర్తకు అనుమానం వస్తుంది. అబ్బా, భలేగా ఉందిలే కథ. తర్వాత ఏమవుతుంది? అతను రాధను వదిలేస్తాడు. ఊరికే వదిలేస్తాడా? విడాకులిస్తాడా? ఊరికే వదిలేస్తాడు. అప్పుడు హీరో వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. మంచి సీన్లు ఏమైనా ఉన్నాయా? మొదటి రాత్రి సీన్లు 3 ఉన్నాయి సినిమాలో. ఒక్కోటి 10 నిమిషాలు చూపించాడు. అబ్బా, ఎంత బాగుంటుందో కదూ. చాలా బాగుంటుంది. చాలా సెక్సీ పాటలు కూడా ఉన్నాయి. మేమంతా కూడా ఆ కథలో లీనమైపోయాము. తర్వాత ఏం జరుగుతుంది అడిగాడు గోపాలరావు ఆతృతగా. ఆపండి, గట్టిగా అరిచాడు కమిటీ అధ్యక్షుడు. అంతా నిశ్శబ్దమైపోయారు. ఎవరు అరిచింది? గోపాలరావు ఆశ్చర్యంగా అడిగాడు నన్ను. కమిటీ ప్రెసిడెంట్ అనుకుంటాను అన్నాడు శాయిరాం.
ఆ పాప అంత చక్కగా సినిమా కథ చెప్తుంటే మధ్యలో అలా గావుకేక వేస్తాడేమిటి అన్నాడు జనార్దన్ కోపంగా. ఇప్పుడు సినిమాలో లాగా ఆపండి అంటూ గావుకేక పెట్టింది మీరేనా? స్టేజీ దగ్గరికి వెళ్ళి అడిగాడు రంగారెడ్డి. అవును నేనే. ఆ చిన్నపిల్లను అలా ఆ విధవ సినిమాల్లోని రేప్ సీన్ల గురించి, శోభనం రాత్రుల గురించి అడిగి తెలుసుకోవడానికి మీకు సిగ్గు వేయటం లేదు? కోపంగా అడిగాడు అతను. మేమందరం ముఖాలు చూసుకున్నాము. ఇంత చిన్న విషయానికి అతను ఎందుకలా ఎగ్జైట్ అయిపోతున్నాడో మాకు అర్థం కావటం లేదు. సంథింగ్ రాంగ్ విత్ హిమ్ అన్నాడు రంగారెడ్డి ఓ క్షణం ఆలోచించి. ఇందులో సిగ్గుపడాల్సిందేమిటో మాకేమీ తెలియటం లేదు అన్నాడు శాయిరాం అతనితో. అతని ముఖం మరింత కోపంగా మారింది. ఎందుకు సిగ్గుపడాలో తెలియటం లేదా? హౌ షేమ్లెస్! ఇంత చిన్న చిన్న పిల్లలు అసభ్యకరమైన సైగలు చేస్తూ ఆ బూతు సినిమా పాటలు పాడుతుంటే మీరంతా అది చాలా మామూలు విషయమైనట్లు ఆనందిస్తున్నారా? ఈసారి అక్కడ చేరిన ఆడామొగ ముసిముసిగా నవ్వుకున్నారు అతన్ని చూసి. వీడెక్కడో అండమాన్ నుంచి వచ్చినట్లున్నాడు అంటున్నారు ఎవరో. సినిమా పాటలన్నాక మరి బూతు ఉండక ఇంకేముంటుంది? ఇదేదో కొత్త విషయం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు శాయిరాం వాదనల్లోకి దిగిపోతూ. అవును, పైగా ప్రతి సంవత్సరం ఓ బూతు సినిమా పాటకి, ఓ బూతు సినిమాకి ప్రభుత్వమే బహుమతులు ఇస్తుంటే మధ్యలో మీ గొడవేంటి? తను రంగంలోకి దిగాడు జనార్దన్. మీకు తెలియదేమో, చిన్నపిల్లల మధ్య ప్రేమ, సెక్స్ని ప్రోత్సహించే చాలా చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బహుమతులు ఇచ్చింది అన్నాడు శాయిరాం వ్యంగ్యంగా. గవర్నమెంటే కాక బూత్ సినిమాలకు అవార్డులిచ్చే సినిమా సంఘాలు బోలెడు ఉన్నాయి అన్నారు ఎవరు. అయినా ఇవన్నీ మీకేమి తెలియనట్లు నటిస్తారేమిటి? మీరు ఆంధ్రప్రదేశ్లో కాదా ఉండేది అడిగాడు రంగారెడ్డి. నేను గత 10 ఏళ్లుగా హిమాలయాల ప్రాంతంలో ఉంటున్నాను అన్నాడతను ముఖానికి మళ్లీ పట్టిన చెమటలు తుడుచుకుంటూ. అది సంగతి, అందుకే మరి విపరీతంగా మాట్లాడుతున్నారు. మన తెలుగు వాళ్ళ టీవీ రేడియో ప్రోగ్రాంలు చూసి ఉంటే పాపం మరీ ఇంకా షాక్ తినేవారు కాదు అంది పార్వతమ్మ జాలిగా. అతను అదిరిపడ్డాడు. అంటే మీ టీవీల్లోనూ రేడియోల్లోనూ ఇప్పుడు ఆ పిల్లలు మాట్లాడిన అడ్డమైన చెత్త వస్తుందా? తెల్లబోతూ అడిగాడు అతను. దాన్ని చెత్త అన్నారంటే బాగుండదు అన్నాడు జనార్దన్ జేబులో నుంచి దువ్వెన తీసి క్రాఫ్ సరిచేసుకుంటూ. ఏం, ఎందుకని? అందులో మా కాలనీ వాళ్ళందరం కలిసి ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రాం కింద గర్భ నిరోధక చర్యలు సబ్జెక్టు తీసుకొని ఓ స్క్రిప్ట్ వేశాం. నేను హీరోగా వేశాను అందులో. అవును, టీవీ ప్రేక్షకుల నుంచి ఆ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని తెగ ఉత్తరాలు కూడా వచ్చాయి. నేనే రాశాను ఆ స్క్రిప్టు అన్నాడు చంద్రకాంత్ చటోపాధ్యాయ. అంకుల్, ఆ రోజే పశువులకు సంబంధించిన సెక్స్ కూడా చూపించారు టీవీలో కదూ? ఉత్సాహంగా మధ్యలోకి వచ్చి అరిచాడు ఓ కుర్రవాడు. శివశివా అన్నాడు కమిటీ అధ్యక్షుడు అక్కడే కూలబడిపోతూ. ఇంకో ఉత్తర దేశం మెంబరు నెమ్మదిగా లేచి మా దగ్గరికి వచ్చాడు. మీ టీవీకి రేడియోకి సెన్సారింగ్ లాంటివేమీ లేవా అని అడిగాడు హిందీలో. ఆ ప్రశ్న వింటూనే అందరూ పెద్ద జోక్ విన్నట్లు నవ్వారు. సెన్సారింగ్ లేదని ఎవరన్నారు? సాగర సంగమం చిత్రంలోని ఓ పాటలో బూతు ఎక్కువగా ఉందని ఆ పాట సెన్సార్ చేసి టీవీలో మిగతా సినిమా చూపించారు కదా. కమిటీ అధ్యక్షుడు ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. ఏమిటి, సాగర సంగమం లాంటి ఫ్యామిలీ పిక్చర్లో కె విశ్వనాథ్ లాంటి గొప్ప డైరెక్టర్ సినిమాలో బూతుపాట ఉన్నదా? నీకేమీ మతిపోలేదు కదా? ఇదిగో గురూజీ, జరిగింది అది. అందుకే ఆ పాట కట్ చేశామని టీవీ వాళ్ళు జాబులు జవాబుల్లో చెప్పారు. మధ్యలో మీకు సిగ్గు లేదా, మతి లేదా అని మమ్మల్ని అడక్కండి కోపంగా అన్నాడు జనార్దన్. అయినా ఆ సెన్సారింగ్ వాళ్ళదేం తప్పుందని? పాపం వాళ్ళకిష్టమైన ఏ సర్టిఫికెట్ సినిమాల్లో ఆ పాట చూపిస్తూనే ఉంటారు అందరికోసమని. చాలా లిబరల్ పాపం. ఈలోగా యాదగిరి వాళ్ళ అబ్బాయిని ఈడ్చుకు వచ్చాడు స్టేజీ మీదికి. చెప్పరా, నువ్వు వారపత్రికలు గిట్టా చదువుతావు కదా, అందులోకెళ్ళి మంచి సీరియల్స్ గురించి చెప్పు. వాడు ఓ క్షణం ఆలోచించాడు. ఏది చెప్పను? కథలో ఆ చిన్న పాపకు గర్భం వస్తుందే, ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో రాశారు కదా, అదంతా చెప్పు. కమిటీ అధ్యక్షుడు అదిరిపడ్డాడు. చిన్న పాపకు గర్భం రావటమా? అవును సార్, చాలా మంచిగా ఉంటుంది ఆ కథ. మా పోరడే చదివి చెప్పిండు నాకు. పోనీ ఇంకో కథ చెప్తాను డాడీ, దాని పేరు టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెర్మ్ బ్యాంక్. స్టాప్ ఇట్, గట్టిగా అరిచాడు అధ్యక్షుడు. ఊరికే అలా గావు కేకలు వేయొద్దని చెప్పానా? విసుక్కున్నాడు జనార్దన్. లేకపోతే ఏమిటయ్యా ఇది? చిన్న పిల్లలతో అలాంటి పుస్తకాలు చదివిస్తున్నారా మీరు? చిన్నపిల్లల? ఆశ్చర్యంగా అడిగాడు రంగారెడ్డి. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఎవరి గురించి ఏమిటి? వీళ్ళందరూ చిన్నపిల్లలు కాదు. అందరూ గొల్లున నవ్వారు మళ్ళీ. మీకేమైనా మతిపోయిందేమిటి గురూజీ? వీళ్ళంతా యువకులు, యువతులుగానే లెక్క. చిన్నపిల్లలు అంటూ ప్రస్తుతం మా కాలనీలో కానీ మన దేశంలో కానీ ఎవ్వరూ లేరు. 5 ఏళ్లకే మన దేశంలో అందరూ అడల్ట్స్ అయిపోతారు. 5 ఏళ్లలోపే చిన్నపిల్లలు. ఈలోగా రాజేశ్వరి వాళ్ళ అబ్బాయిని బలవంతంగా ఎత్తుకువచ్చింది. మొన్న వారపత్రికలో నువ్వు చదివావు చూడు, ఆ డాక్టర్ ప్రశ్నలు జవాబులు శీర్షిక, ఆ 2 ప్రశ్నలు ఆ అంకుల్కు చెప్పమ్మా అంది ఆప్యాయంగా.
నేను చెప్పను అన్నాడు వాడు మొండికేసి. మా బంగారు కొండ కదూ, అంకుల్ నీకు చాక్లెట్లు ఇస్తారు చెప్పమ్మా. చాక్లెట్లు ఇయ్యడు. మా తండ్రి కదూ, చెప్తే అంకుల్ నీకు ఏ సర్టిఫికెట్ సినిమా చూపిస్తారట. వాడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అక్కయ్య, ఓవం అంటే ఏమిటి? అది ఎన్ని రోజులకు పెరుగుతుంది? చెల్లి, ఓవం స్త్రీ నుంచి ఉత్పత్తి అవుతుందమ్మా. రౌండ్గా 2 మిల్లీమీటర్ల సైజు ఉంటుంది. క్లీవేజ్, న్యూక్లియస్ తర్వాత అది క్రమేపీ పెరిగి 265 రోజులలో పిల్లలు పుడతారు. కమిటీ అధ్యక్షుడు చటుక్కున ముందుకు వంగి వాడి నోరు నొక్కేశాడు. ఇవన్నీ మన వారపత్రికల్లో రాస్తున్నారా? అవును, తప్పేమున్నది? గర్భస్రావం గురించి, సెక్స్ సమస్య గురించి, పీరియడ్స్ గురించి ఏం కావాలన్నా మన వారపత్రికల్లో దొరుకుతాయి చెప్పాడు రంగారెడ్డి. అంటే అవి పెద్దల పత్రికలు కదా, పిల్లలకు ఎందుకు ఇస్తున్నారు? సకుటుంబ పత్రికలని రాస్తున్నారు కదా సార్. అయినా పత్రికల్లో అడల్ట్స్ ఓన్లీ అనే క్లారిఫికేషన్ లేనిది ఎలా తెలుసుకోవటం? ఎదురు ప్రశ్న వేశాడు జనార్దన్. అదే మన ప్రభుత్వానికి మన వాళ్ళకి తేడా గురూజీ. ప్రభుత్వమేమో 8వ క్లాసు నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలా వద్దా అంటే ఎంతవరకు ఉండాలి అని నానా హైరాణ పడుతున్నది. కానీ మన టీవీ ఛానల్స్, రేడియో, పత్రికలు, సినిమాలు ఎప్పుడో అడ్వాన్స్ అయిపోయాయి. లోయర్ కేజీ నుంచే ఆ విజ్ఞానం అంతా అందజేస్తున్నాయి. అప్పుడే ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని నెమ్మదిగా నడిపించుకు వచ్చింది. ఏమండోయ్, ఇందాక మీరు అన్నారు చూడండి, పిల్లలకు పాపం పిల్లలు ఎలా పుడతారో తెలియదని. మీ మాట తప్పు, మా వాడికి అన్నీ తెలుసు. అధ్యక్షుడు నీరసంగా ఆమె వైపు చూశాడు. తెలుసా? అవునండి. ఎలా తెలుసు? వాళ్ళ ఎలిమెంటరీ స్కూల్ పక్కనే 2 సినిమా హాల్స్ ఉన్నాయి. వాటిల్లో ఎప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో చాలా చెత్త సినిమాలు ఆడుతూ ఉంటాయి. వీళ్ళ స్కూల్ గోడల మీద, సినిమా హాల్ గోడల మీద పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్లో స్త్రీ అవయవాలు, పిల్లలు పుట్టే దృశ్యాలు అన్నీ చాలా వివరంగా కనిపిస్తాయి. వాటిని వీళ్ళు రోజు చూస్తుంటారు. అదిగో ఆ మూల చాక్ పీస్ పట్టుకొని నిలబడ్డాడు చూడండి, కమలమ్మ గారి అబ్బాయి. మీరు చూస్తానంటే ఆ బొమ్మలన్నీ ఇక్కడ బోర్డు మీద వేసి చూపిస్తానంటున్నాడు. చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు ఆ డ్రాయింగ్స్ అన్నీ. కమిటీ అధ్యక్షుడు జుట్టు పీకేసుకుంటూ నో గెటవే అంటూ మళ్ళీ గావుకేక పెట్టాడు. మళ్ళా ఏమిటి? చిరాకుగా అడిగాడు జనార్దన్. సోదరి మండలారా, ప్రస్తుతం లోయర్ కేజీ పిల్లల మీద మల్టీమీడియా ద్వారా బలవంతంగా రుద్దబడుతున్న సెక్స్ ఎడ్యుకేషన్ని ప్రభుత్వం నిషేధించాలి ఆవేశంగా అరిచాడు ఆ కమిటీ అధ్యక్షుడు మైకులో. మాకెవరికి నోటమాట రాలేదు. అదేమిటి? సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని ఇందాక మీరేగా అన్నారు అడిగాడు రంగారెడ్డి. అవును అన్నాను. ప్రభుత్వం దానికోసమే మీ కమిటీని కూడా వేసిందని చెప్పారు. అవును వేసింది. మరిప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ నిషేధించాలి అంటారేమిటి? అవును, ముమ్మాటికి నిషేధించాలి అంటూ స్టేజీ దూకి పరిగెత్తాడు అతను జుట్టు పీక్కుంటూ. వెనకే మిగతా మెంబర్లు కూడా పరిగెత్తారు. సంగతి ఏమిటో అర్థంగాక మేము వారిని వెంబడించి వాళ్ళు ఎక్కిన కారు చుట్టూరా మూగాము. సంగతేమి గిట్లా ఉరుకుతుండ్రు అడిగాడు యాదగిరి అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఈ పిల్లల మధ్య ఇంకాసేపు ఉంటే మా అందరికీ పిచ్చెక్కిపోతుంది భయంగా అన్నాడు అతను. పిచ్చెక్కుతుందా? పూర్తిగా అన్క్యూరబుల్ మ్యాడ్నెస్. కానీ మరి మేమంతా ఏ పిచ్చి ఎక్కకుండా వాళ్ళతో పాటే ఉంటున్నాం కదా అడిగాడు రంగారెడ్డి. అవును, ఇంతవరకు ఒక్కరికి కూడా పిచ్చి ఎక్కలేదు. మా కాలనీలో నుంచి ఎవరిని పిచ్చాసుపత్రిలో చేర్చనే లేదు అన్నాడు షాయిరాం. సరిగ్గా అప్పుడే యాదగిరి వాళ్ళ అబ్బాయి ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు. గడ్డి అన్నారం నుంచి బేబీ జానకి, మాస్టర్ చింటూ, వాళ్ళ తమ్ముడు, చెల్లాయి, ఇంకా వారి మిత్రులు వీరందరి కోరికపైన రాత్రి రహస్యం చిత్రంలోని పాట. శోభనం, ఇది శోభనం. హేయ్ నిన్నే, ఏమిటండి తెల్లకోక కట్టావా? మల్లెపూలు పెట్టావా? ఇక రాబే సయ్యాటకు, వల్లంతా కైపెక్కి పోతున్నాదే, నిద్ర వస్తుందండి. తొలి రాత్రి కాలరాత్రి కావాలే పిల్ల, నిద్ర అనేది అసలే రారాదే మల్లా. మూలుగుడు వినిపించసాగింది. కమిటీ అధ్యక్షుడు ఈసారి చెమటలు తుడుచుకోలేదు. చూడండి, మీ కాలనీ నుంచి ఇంతవరకు ఎవరూ పిచ్చాసుపత్రికి పోలేదన్నారు కదూ? అవును, సగర్వంగా చెప్పాడు రంగారెడ్డి. అందుకు కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? అసలు మీరున్నదే పిచ్చాసుపత్రిలో. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. అందరము వాళ్ళ మాటలు అర్థం కాక ముఖాలు చూసుకున్నాము. మళ్ళీ ఈలోగా స్టేజీ మీద పిల్లలు కొంతమంది రికార్డు డ్యాన్స్ చేస్తూ ఉండటంతో ఆ విషయం ఆలోచించడం మానేసి స్టేజీ దగ్గరికి పరిగెత్తాం వాళ్ళ డ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి.